తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ, కంటికి కనిపించిన పార్టీలే కాదు కనపడిన పార్టీలు కూడా కలిసిపోయింది. నాకు తెలిసి ఒక కేఏ పాల్తోనే పొత్తు పెట్టుకోలేనట్టు అనిపిస్తుంది, అందరితో పెట్టుకున్నాను. అది కూడా ఆయన ఒప్పుకొని ఉన్నాడు కేఏ పాల్ గారు. అందరూ కట్టకట్టుకుని జగన్ గారిని ఒక్కడనే దెబ్బతీస్తామని వస్తున్నారు. ఇక్కడ చాలామంది ఉన్నారు కదా యూత్, మన సినిమాలు చూస్తాం కదా, హీరో ఒక్కడే ఉంటాడా? విలన్లు ఎంతమంది ఉంటారు? ఉంటారా? చాలామంది. ఇప్పుడు మరి ఈ సినిమాలో హీరో ఎవరు, విలన్ ఎవరు? ఒకే ఒక్క హీరోని కొట్టడానికి ఎంతమంది కట్టకట్టుకుని వస్తా ఉన్నారంటే ఎవడు హీరో, ఎవడు విలన్ అని అడుగుతున్నాను. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు జగన్ని ఒక్కడిగా ఓడించడం కష్టం కాబట్టి మేము అందరం కలిసి వస్తున్నామని. జగన్ గారికి పొత్తు ప్రజలతో, పేదలతో అని ఎప్పుడో ప్రకటించారు ఆయన. ఇవాళ జగన్ గారికి ఏదైనా ఎన్నికల్లో నష్టం జరిగితే అది పేదలకు నష్టం జరిగినట్టు, ఈ ప్రజలకు నష్టం జరిగినట్టు అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నా. ఎంతమంది కట్టకట్టుకొచ్చినా, మగధీర సినిమా చూసారా? ఏ డైలాగ్ ఉంటుంది దాంట్లో? షేర్ ఖాన్ ఒక్కడే కాదు 100 మంది ఒకేసారి రండి అంటాడు కదా, ఇది అంతే. ఒక్కడు కాదు 100 మంది కట్టకట్టదండి. మేము జగన్ గారిని గెలిపిస్తాం, మేము జగన్ గారితో ఉంటాం, మేము జగన్ గారికి అండగా ఉంటామని చెప్తున్నాం. విషయం తెలియజేస్తాం. ఇక్కడ చాలా మంది అక్క చెల్లెలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చంద్రన్న కానుకలు ఇచ్చేవాడు కదా, ఏమిచ్చాడు? మార్కెట్ కమిటీ చైర్మన్ గారు శ్రీనివాస్ వేదికపైకి రావాలని కోరుతున్నాడు. చంద్రన్న కానుకలు ఇచ్చేవాడు కదా, ఏమిచ్చాడు? 6 కేజీ బెల్లం ఇచ్చాడా? కేజీ గోధుమ పిండి, 100 గ్రాములు హెరిటేజ్ నెయ్యి, పులిసిపోయిన చింతపండు, ఎప్పుడైనా ఇస్తే కందిపప్పు శనగలు ఇచ్చి ఉంటాడు. జగనన్న కానుకలు ఏమి ఇస్తా ఉన్నాడని అడుగుతున్నా. జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు. చదువు, విద్య, వైద్యం కావాలా మనం తెచ్చుకోవాలి. ఇవాళ ప్రతి 45 ఏళ్ళు దాటి 60 ఏళ్ళు ఉన్న ప్రతి మహిళకి అకౌంట్లో 18,500 వేస్తా ఉన్నారు. వేస్తున్నారు కదమ్మా? ఈ 18,500తో ఎంత చింతపండు కొనుక్కోవచ్చు, ఎంత బెల్లం కొనవచ్చు? చెప్పండి, వేరే చెప్పండి. చంద్రబాబు నాయుడికి జగన్ గారికి ఉన్న తేడా ఈ చింతపండుకి వైద్యానికి ఉన్న తేడా. మీకు ఒక విషయం చెప్తా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు తనను తాను గొప్పగా ఊహించుకుని ప్రచారం చేయడమే తప్ప తాను ఏం చేశాడనేది ప్రజలు మర్చిపోతారు అనుకుంటాడు. Please subscribe .news.